Hello, hi guys, how are you? This is your Ashwini. Finally, I'm on YouTube. So, చాలా రోజుల నుంచి యాక్చువల్గా రోజులు కాదు చాలా ఇయర్స్ నుంచి అడుగుతున్నారు యూట్యూబ్ మేడం అని చెప్పి. సో ఫైనలీ ఐఎమ్ హియర్ ఫర్ యూ ఆల్. ఏ నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడూ స్టోరీస్ అని ఇదని అదని ఫుడ్ అని అన్నీ పెడుతూనే ఉంటాను. బట్ దాని త్రూ కొంచెంగానే కనెక్ట్ అవుతున్నాను. ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వాలి మీ అందరితో అంటే ఐ థాట్ యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ వన్ అండ్ ఎవ్రీబడి టోల్డ్ మీ 1000 times టు పుట్ ఏ యూట్యూబ్ ఛానల్. సో ఫైనలీ వచ్చేసాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడే నేను రీసెంట్గా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాను కాబట్టి బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు మాత్రము చాలా కన్ఫ్యూజ్డ్ ఉండండి నా మైండ్. అంటే అసలు ఎవరు ఫ్రెండ్స్ కాలేదు బేసిక్గా. మనము బిగ్ బాస్ హౌస్ బయట నుంచి చూసేది ఒకలాగా లోపల ఒకలాగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే అది ఏంటనేది అర్థమవుతుంది అంటారు కదా. అట్లా నేను దగ్గర ఉండి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఓ మై గాడ్ అసలు మాటల్లో చెప్పలేనండి. అట్లీస్ట్ మనకి అంటే మీకు చూపించే ఎపిసోడ్ 1 hour ఎపిసోడే ఉంటుంది. బట్ మేము ఎక్స్పీరియన్స్ చేసేది అక్కడ 24 hours కలిసి ఉంటాము. ఆ ఫస్ట్ వీకే నాకు బయటకు వచ్చేస్తానేమో అంటే నేను అక్కడికి వెళ్ళింది ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. అంటే ఇట్లా గేమ్స్ పరంగా కానీ లైక్ అంత బాగుండాలి. అండ్ నేను చాలా జోవియల్ పర్సన్ అండి. నేను ఒక చిన్న పిల్లోడితో కూడా కనెక్ట్ అయిపోతాను. అట్లాగే ఒక 60 years ఓల్డ్ మ్యాన్తో కూడా నేను వాళ్ళలాగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటానండి. నా మైండ్ సెట్ అట్లా అనమాట. ఇంకా నేను తర్వాత కొంచెంగా వాళ్ళకి కూడా అర్థమయ్యాను నేను ఏంటనేది. తర్వాత ఇంకా సెకండ్ వీక్ నుంచి శోభ, ప్రియాంక లైక్ ఎవ్రీబడి వర్ టాకింగ్ టు మీ నైస్లీ అండ్ కొంచెం కనెక్ట్ అయ్యాము. తర్వాత ఇంకా కొంచెం శోభ నా దగ్గరికి వచ్చి మాట్లాడి అంటే తనకి క్యాప్టెన్సీ కావాలి, తనకి మిర్చి దండ వేయద్దు అవన్నీ ఉన్నప్పుడు కూడా షీ వాంట్స్ ఫేవర్ కదా. సో అట్లా అన్నట్టు ఆమె మంచిగానే మాట్లాడేది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ గుడ్ అండి, ఆల్ గుడ్. అంటే నేను గేమ్స్ వైజ్ వచ్చినప్పుడు మాత్రము ఇచ్చి పడేస్తుండే. మీరు చూసే ఉంటారు లైక్ ఏ గేమ్లో కూడా అస్సలు తగ్గేదేలే ఆ టైప్లో ప్రతి గేమ్లో సూపర్గా ఆడాను. మీరు చూసారు కదా. మేము ఎస్పెషల్లీ ఫస్ట్ ఆడిన గేమ్ ఎగ్ టాస్క్. ఎగ్ టాస్క్ చాలా బాగా ఆడాను కదా. కరెక్ట్గా అది హ్యాండిల్ అంటే బ్యాలెన్స్ చేయాలి. అది ఫాస్ట్ గేమ్ కాదు, అది స్లో గేమ్. అంటే అది కరెక్ట్గా ఆ రౌండ్ దాని మీద ఎగ్ కింద పడిపోకుండా ఉంటుంది కదా. సో ఆ టాస్క్ కూడా చాలా బాగా ఆడాము అండ్ మా టీమే విన్ అయింది. ఐ ఫీల్ సో హ్యాపీ. అట్లా మెల్లమెల్లగా పికప్ అయ్యాను అండ్ నా గ్రాఫ్స్ మన ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఫస్ట్ వీక్లో కొంచెం అదే అండి భయం వేసింది. నోబడీ వే టాకింగ్ అండ్ నామినేషన్స్ వెళ్ళంగానే నామినేషన్ ఏంటి బిగ్ బాస్, మీరు కూడా కొంచెం కూడా అర్థం చేసుకోరా బిగ్ బాస్. మీరు కొంచెమైనా వెళ్ళంగానే కాకుండా ఒక 1 weekలో నామినేట్ చేయమన్నా ఏదైనా చేస్తామేమో. అందరూ ఒక గేమ్ ప్లాన్తో వస్తారండి అక్కడికి. నేనైతే డెఫినెట్గా అసలు గేమ్ ప్లాన్ ఇట్లాగే ఆడాలి, ఒక స్ట్రాటజీతోనే ఆడాలి అట్లనే అనుకోలేదు. బట్ ఎవ్రీబడి థాట్ దట్ నేను ఒక గేమ్ ప్లాన్తో వచ్చింది, ఒక సింపతి కోసము రాగానే ఏడ్ చేసింది అన్న టైప్లో అండ్ తర్వాత షీల్ షో హర్ రియల్ కలర్స్ అని చెప్పి అనుకున్నారు. కానీ నేను యాక్చువల్గా ఐఎమ్ ఏ వెరీ సాఫ్ట్ గర్ల్ అండి. అంటే నన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను అంత తొందరగా తీసుకోలేను, ఏడ్చేస్తాను. సో అంటే ఒక్కొక్కరికి ఉంటుందండి. ఒకరికి అంటే ఏమైనా తిడితే వాడు రివర్స్లో వాళ్ళని కొట్టడము, లేకపోతే ఏమైనా తిడితే వాడు ఏదైనా చేసుకోవడం వాడు అట్లా ఏదో ఒక్కొక్క మనిషి క్యారెక్టర్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో నా క్యారెక్టర్ ఏంటంటే నన్ను ఏదైనా నాకు బాధ వస్తే నేను ఏడుస్తాను. దట్స్ మై థింగ్ అండి. దాన్ని తీసుకొని వీళ్ళంతా సింపతి ఏం ఆడుతుంది, ఇది ఇక్కడ ఏదో అంటే సమ్ పర్టికులర్ స్ట్రాటజీతో వచ్చింది, ఇది కప్పు తీసుకొని పోతుంది. నేనైతే ఆ గీటజీ ఏం ఆడలేదండి. నాకు సింపతి అనేది అసలు నాకు అవసరమే లేదు. ఐ రియలీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ హౌస్ అండ్ దేవుడి దయతో నా విష్ ఫుల్ఫిల్ అయింది. నేను 7 weeks ఉన్నానండి బిగ్ బాస్ హౌస్లో. ఇట్స్ నాట్ ఏ జోక్. లైక్ వెళ్ళంగానే వెళ్ళిపోతానేమో అన్న ఒక్క డౌట్తో ఆ రోజు ఎలిమినేషన్ అదే మన డేంజర్ జోన్కి వచ్చేప్పటికి నైని ఉన్నాము. సో ఐ వాజ్ లైక్ సో వరీడ్ అండ్ చూస్తే నేను ఎలిమినేట్ అవ్వలేదు అండ్ నైని వెళ్ళిపోయింది. మీరు చూసే ఉంటారు. అప్పుడు చాలా ఐ ఫెల్ట్ లైక్ దేవుడా థ్యాంక్ గాడ్. అంటే
నేను ఇంకా ఇప్పుడే వచ్చాను, ఇంకా గేమ్ ఆడలేదు, అసలు నన్ను నేను ప్రూవ్ చేసుకోలేదు, ఇప్పుడే వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి నేను చాలా 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 బాధపడ్డాను. దేవుడు నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు అంటే గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్టు నేను అనుకున్నానండి. అండ్ నేను బాలాజీ వెంకటేశ్వర స్వామిని బాగా బిలీవ్ చేస్తానన్నమాట. సో ఆ దేవుడు నా దేవుడు నన్ను కాపాడని చెప్పి ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఆ సెకండ్ వీక్ వచ్చిన తర్వాత కొంచెం గేమ్స్ అవి స్టార్ట్ అయ్యాయి, ఎగ్ టాస్క్ అని, అది ఆ స్పాంజ్ గేమ్, నేను అర్జున్ మేము అందరం బాయ్స్తో ఆడిన గేమ్ కూడా. సో బాయ్స్కి ఏమాత్రం తగ్గకుండా అసలు ఇచ్చి పడేసాను ఆ గేమ్. చూసారు మీరు, వాటర్ గేమ్ మొత్తం ఇక్కడ స్పాంజ్లో వాటర్ తీసుకొని వెళ్ళి మేము దాంట్లో ఫిల్ చేసుకోవాలి, ఎవరి దగ్గర ఎక్కువ వాటర్ ఉంటే వాళ్ళు విన్ అన్నట్టు. నేను, బోలే, మాస్టర్ అండ్ అర్జున్ మేము నలుగురం ఆడాము. సో నేను ఒక గర్ల్ అయ్యుండి అంత ఫైట్ చేసి అంత వాటర్ స్టోర్ చేశానంటే అసలు అక్కడే మీరు చూడొచ్చు నేను ఎంత స్ట్రాంగ్ గర్లో. మీరందరూ నా ఆడియన్స్, మీరు నన్ను ఇప్పుడు నా యూట్యూబ్లో మీరు చూస్తున్నారంటే నాకు తెలుసు నేనంటే మీకు ఎంత అభిమానం అని. బట్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అయితే డెఫినెట్గా తెలుస్తుందండి. యూట్యూబ్లో ఇప్పుడు మీరు ఫస్ట్ చూసే వాళ్ళకి మీకు ఇంకా నా మెంటాలిటీ అర్థం కాదు, బట్ మై ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ ఐ నో దట్ యూ గైజ్ నో మీ వెరీ వెల్. లైక్ ఇప్పుడు డాగ్స్ ఫీడింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఎవరికైనా హెల్ప్ చేయడంలో కానీ నేను నెంబర్ 1 ఉంటానండి. పీపుల్ ఆర్ ఫాలోయింగ్ మీ, అంటే నన్ను చాలా ఇయర్స్గా ఫాలో అవుతున్న పీపుల్ కూడా ఉంటారు. లైక్ నాకు ఓల్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ మెసేజ్ చేసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. మీరు ఇప్పుడే కదా కొత్తగా వచ్చారు, మీకు మెల్లమెల్లగా అశ్విని అర్థమైపోతుందిలేండి, ఓకేనా? సో చాలామందికి బిగ్ బాస్ హౌస్ లోపల ఏముంటుంది, అసలు మేము ఎట్లా ఉంటాము, గేమ్స్ టాస్క్లు పెట్టినప్పుడు అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పి మీ అందరికీ చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. నేను ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి వచ్చేసాను. బిగ్ బాస్ టీమ్ వాళ్ళతోటి మీకు కమ్యూనికేషన్ అవుతుందా, వాళ్ళు గేమ్స్ మీకు పెట్టినప్పుడు, ప్రాప్స్ లోపలికి తెచ్చినప్పుడు? ఓ నో అండి, అస్సలు చెప్తున్నాను కదా, అసలు మనకి ఒక వేరే మనిషి మొహం కనిపిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటామండి ఆ హౌస్లో పర్టికులర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం 10 మెంబర్సే కానీ 12 మెంబర్సే కానీ 15 మెంబర్స్ కానీ కంటెస్టెంట్స్ మేము ఉన్న కంటెస్టెంట్స్ ఫేసెస్ తప్ప మాకు పక్కన ఒక్క మనిషి ఫేస్ కూడా కనిపించదు. అండ్ ఆ గేమ్స్ టాస్క్లు పెట్టే టైంలో వాళ్ళు వచ్చేటప్పుడు మాకు బ్లైండ్స్ క్లోజ్ అవుతాయి. మీరు ఒకవేళ స్క్విడ్ గేమ్ అనే ఒక సిరీస్ చూస్తుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లైక్ కంప్లీట్గా బ్లైండ్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. అసలు ఏం గేమ్ పెడుతున్నారో, అసలు ఏంటి టాస్క్ ఏంటి, అసలు మనుషులు ఏంటి, అసలు ఏమీ అర్థం కాదు. మనల్ని ఒక రూమ్లో లాగా అంటే బెడ్రూమ్ ఏరియాలో కానీ లేకపోతే యాక్టివిటీ ఏరియాలో కానీ ఎక్కడైనా క్లోజ్ చేసేసి వాళ్ళు వచ్చి మొత్తం అరేంజ్ చేసిన తర్వాత అప్పుడు మేము గేమ్ దగ్గరికి వెళ్తాం అన్నమాట, బ్లైండ్స్ ఓపెన్ అయిన తర్వాత. సో మీరు కాస్ట్యూమ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిక్వెస్ట్ చేస్తారా, ఆర్ వాళ్ళు ఏది పంపిస్తే అదే వేసుకోవాలా? మీరు కాస్ట్యూమ్స్ దగ్గర వచ్చేటప్పటికి మనం వెళ్ళేటప్పుడు కొన్ని కాస్ట్యూమ్స్ తీసుకెళ్తాము, అండ్ అక్కడ ఊరికే వేసుకుని అట్లా మనము క్యారీ చేయలేము కదా. సో వీ వాంట్ టు ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ వెరీ నైస్లీ, బికాజ్ మనం అంత పెద్ద కెమెరా అంటే అంత పెద్ద టీవీ ఛానల్లో ఉన్నాము. అండ్ బిగ్ బాస్ యు నో దిట్స్ లైక్ ఎ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. దాంట్లో ఉన్నప్పుడు ఎవరికైనా అమ్మాయిలకైనా అప్పుడు నేను ఫస్ట్ టైం చూసానండి అబ్బాయిలు కూడా ఇంతలా చేస్తారా అన్నట్టు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు. అట్లా మాకు ఏదైనా కావాలంటే మేము అక్కడ కిచెన్ దగ్గర ఒక స్టోర్ రూమ్ కెమెరా ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇట్లా బిగ్ బాస్ వి వాంట్ దిస్ కాస్ట్యూమ్ దట్ కాస్ట్యూమ్, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా ఇట్లా మనకి ఒంట్లో బాగాలేదు, డాక్టర్ కావాలి, ఏదైనా చెప్పినా మనము స్టోర్ రూమ్ కెమెరాకి వెళ్ళి చెప్పాలన్నమాట. అదే డాక్టర్ అని ఇందాక చెప్పాను కదా మీకు, మనకి అసలు ఎవ్వరూ కనపడరు అక్కడ అని చెప్పి. డాక్టర్ కూడా కనపడరండి, లిటరల్గా మొత్తం మాస్క్ వేసుకొని మొత్తం షేడ్స్ పెట్టుకొని అట్లా ఉంటారు. వాళ్ళ ఫేస్లే మన ఫేస్లే చూసుకొని ఒక టైంలో అయితే బోర్ కొట్టేస్తుందండి. అవి అంటే అసలు బయట జనాలు ఉన్నారా, ఏదైనా లోకం ఉందా బయట, ఇదేనా లోకము అన్న పిచ్చి వైల్డ్ థాట్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి నాకు. అట్లా ఫేస్లు చూసుకొని పిచ్చిలేసిపోయిందండి అసలు. మీకు మేకప్లో కానీ శారీ డ్రేపింగ్స్లో కానీ ఎప్పుడన్నా కావాలి అంటే మీరే చేసుకోవాలా, ఆర్ ఎవరైనా బ్యూటీషియన్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, అమ్మాయిలు అట్లా. ఇప్పుడు ఎవరైనా పక్కన గర్ల్స్ ఉన్నారు, లేకపోతే ఇట్లా బటన్స్ ఏమైనా పెట్టాలి, లేకపోతే హెయిర్ ఏమైనా చేసుకోవాలి, ఎవరిది వాళ్ళు చేసుకోవడమే. కానీ అసలు వేరే పురుగు ఒక చీమ కూడా కనిపించదండి మీకు అక్కడ, అట్లా ఉంటుంది. అయితే అసలు మనుషులు ఫేసులు, అసలు మనుషులు అనేది అసలు నో వే. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ ఎవరి ఫేసులు వాళ్ళు చూసుకోవడం తప్ప
అసలు ఇంకొక వాళ్ళు మీకు కనిపిస్తారని చెప్పి లేదండి. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది బిగ్ బాస్ హౌస్. మీకు టైం తెలుస్తుందా అక్కడ? వాచ్ ఏమన్నా ఉంటుందా? అస్సలు టైం అసలు అదొకటి. ఇంకోటి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి నేను. అసలు ఏ టైం అవుతుందో తెలీదు. అండ్ థ్యాంక్ గాడ్ మా గార్డెన్ ఏరియాలో అంటే కొంచెం లైట్ డల్ సన్ ఎంత పైకి ఉంది, కొంచెం కిందకు వస్తుంది, కొంచెం ఓకే 4 అవుతుంది, 3 అవుతుంది, 6 అవుతుంది, కొంచెం చీకటి పడితే ఓకే 6 పైన అయిపోయింది, 7 అట్లా మేము క్యాలిక్యులేట్ చేసేవాళ్ళము. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మెట్రో ట్రైన్ కొంచెం పక్కకు ఉండే అండి మాకు. సో 12 దాటిపోయిందంటే మెట్రో ట్రైన్ ఆగిపోయేది అనమాట. సో ఆ సౌండ్తో ఓహో 12 దాటిపోయింది, ఇంకా మెట్రోలు లేవు, మెట్రోలు తిరగట్లేదు అని చెప్పి అప్పుడు మేము అట్లా అనుకునే వాళ్ళం. ఆ టైం కూడా తెలియకుండా, ఒక సెల్ ఫోన్ లేకుండా, ఒక ఫ్యామిలీ లేకుండా, ఎమోషనల్ ఎవరు సపోర్ట్ లేకుండా అక్కడ నిజంగా సర్వైవ్ అవ్వాలంటే చాలా గ్రేట్ అండి. నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ కంటెస్టెంట్ దేర్ ఈజ్ ఎ రియల్ హార్డ్ వర్కర్ అండి. బిగ్ బాస్ రావడం అనేది కొన్ని వేల లక్షల మంది ట్రై చేస్తే కొంతమందికి వస్తుందండి ఆఫర్, విచ్ ఈజ్ లైక్ గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. అండ్ దాంట్లో కూడా వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవ్వరు కష్టంలో వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఫ్యామిలీ ఉండదు, సపోర్ట్ ఉండదు, ఫుడ్ ఉండదు, స్లీప్ ఉండదు. ఎప్పుడైనా ఏ టైంలో అయినా బిగ్ బాస్ మీకు టాస్క్ ఇస్తారు. యూ హ్యావ్ టు బీ రెడీ అండ్ స్టార్ట్ ఫర్ ఎనీథింగ్. ఏ టైంలో అయినా, అంటే ఈ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు అక్కడ. ఇప్పుడే చెప్పాను కదా, టైం అనేది అసలు మీకు తెలీదు. ఏ టైంలో అయినా ఇప్పుడు నేను మిమ్మల్ని నిద్రలో లేపి టాస్క్ అన్నా మీరు ఇంకా చేసేయాలి, బికాజ్ యూ ఆర్ అండర్ బిగ్ బాస్. బిగ్ బాస్ వాయిస్ వింటేనే నేను అని ఇట్లా ఒలికి పడేదాన్ని. బిగ్ బాస్ వాయిస్ తెలుసు కదా ఎట్లా ఉంటుందో, కొంచెం గంభీరంగా ఉంటుంది కదా. సో అది నాకు చాలా స్కేరీగా అనిపించింది స్టార్టింగ్లో. అంటే స్కేరీ అంటే సడన్గా మాట్లాడతారు కదా బిగ్ బాస్. అండ్ మనం చెప్పిన ఆయన ఒకటి చెప్పేస్తారు బిగ్ బాస్, తర్వాత మనం ఏదైనా దాన్ని కాదు బిగ్ బాస్ అది కాదు ఇట్లా చేయొచ్చా అది ఇది అని చెప్పి క్వశ్చన్స్ అడిగినా కానీ హీ విల్ నాట్ రెస్పాండ్. దట్స్ ఇట్. ఆయన చెప్పాల్సింది చెప్తాడు, వెళ్ళిపోతారు అంతే. తర్వాత నువ్వే అనలైజ్ చేసుకోవాలి, నువ్వే ఇంకా పక్కన వాళ్ళని అడగడమో ఏదో ఒకటి చేసి అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది అవుతుందన్నమాట. ఫ్యామిలీ వీక్ గురించి మీ ఒపీనియన్? ఓ మై గాడ్, అది ఒక చాలా ఎమోషనల్ థింగ్ అండి నా లైఫ్లో. అదే చెప్పాను కదా, ఫ్యామిలీ ఎమోషన్. ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు మై మామ్, మై డాడ్ అండ్ మై ఫ్యామిలీ, ఎవ్రీబడి అండి. మై సిస్టర్, మై బ్రదర్, నా డాగ్ ఎస్పెషలీ. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ సో మచ్ అండి. అంటే వేరే అమ్మాయిలు అందరూ ఏదో ఊర్ల నుంచి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోయి, అంటే దే స్ట్రగుల్, అంటే ఇట్లా కష్టపడడము, మూవీ ఇండస్ట్రీకి రావడము అట్లా ఉంటుంది. బట్ మై థింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. నేను మొత్తం చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీతోనే పెరిగాను. అండ్ నేను NIT వరంగల్లో చదువుకున్నాను. ఆ 4 years ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా నాకు ఓన్లీ సాటర్డే సండే హాలిడే వస్తుందండి. సాటర్డే సండే నేను ఇంటికి వచ్చి మళ్ళీ సండే రాత్రి మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. అంటే అంత వెరీ వెరీ ఎమోషనల్లీ అటాచ్డ్ టు మై పేరెంట్స్. అండ్ ఆ టైంలో అసలు పేరెంట్స్ లేరు, నా డాగ్ లేదు, ఏం లేదు. నేను చాలా బాధపడ్డానండి. అండ్ మమ్మీ వచ్చినప్పుడు మాత్రము అసలు నాకు నోట్లో నుంచి మాటలు రాలేదండి. ఐ వాజ్ జస్ట్ క్రయింగ్ సీయింగ్ మై మామ్. ఐ వాజ్ సో హ్యాపీ. ఐ డోంట్ నో, మిక్స్డ్ ఎమోషన్స్ అండి, మిక్స్డ్ ఫీలింగ్స్. అసలు మీరు చూసుంటారు ప్రోమోస్ కానీ ఎపిసోడ్స్ కానీ, అందరూ మాట్లాడుకున్నారు. అంటే ఏముంది బయట, ఏం జరుగుతుంది, నేను గేమ్ ఎట్లా ఆడుతున్నాను, మమ్మీ నా గురించి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, మమ్మీనో డాడీ అంటే అక్కడ వచ్చిన వాళ్ళు పర్టికులర్ వాళ్ళు అందరూ వాళ్ళ గురించి వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. కానీ మా మదర్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను మమ్మీతో ఏం మాట్లాడలేదు, మమ్మీ నాతో ఏం మాట్లాడలేదు. వి వర్ జస్ట్ క్రయింగ్ అండి లిటరల్గా. ఎంత బాధ ఉంది నాకు. నేను ఎంత చెప్పుకుంటే తగ్గుతుంది చెప్పండి. అది అసలు తగ్గే బాధ కూడా కాదు. ఫ్యామిలీ వీక్ అయితే అసలు నాకు ఐ కాంట్ టాక్ అబౌట్ దిస్ అండి, సారీ. నాగ్ సార్ గురించి? నాగ్ సార్ ఈజ్ ద స్వీటెస్ట్ పర్సన్ అండి. నన్ను చాలా సపోర్ట్ చేస్తారు నాగ్ సార్. నేను అసలు నిజంగా అనుకోలేదు ఇంత సపోర్ట్ చేస్తారని చెప్పి. అండ్ నేను హౌస్లోకి ఎంటర్ అవుతున్నప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు నాగ్ సార్ ఎప్పుడు నన్ను బ్యూటిఫుల్ 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 అని చెప్పి ఎప్పుడు పొగిడారు. అసలు అంత పెద్ద నాగ్ సార్, అంత మన్మధుడు నన్ను పొగిడేసరికి నేను అసలు ఐ వాజ్ ఇన్ క్లౌడ్ 9. ఐ ఫెల్ సో హ్యాపీ సార్. అండ్ నాట్ ఓన్లీ బ్యూటీ గురించి ఒకటే కాదు, ఏదైనా గేమ్ వైజ్ కానీ ఎవరైనా ఇట్లా సాటర్డే సండే ఎపిసోడ్స్ వచ్చినప్పుడు, సాటర్డే
ఎపిసోడ్స్ వచ్చినప్పుడు నాకు సార్ క్లాస్ పిక్తాను మీకు తెలుసు కదా, అప్పుడు కూడా నన్ను హీ అండర్స్టూడ్ మై మెంటాలిటీ. అంటే షీఈ్ అ సాఫ్ట్ గర్ల్, దీన్ని కొంచెం సాఫ్ట్గానే హ్యాండిల్ చేయాలి, మరీ ఎక్కువ అంటే ఏడ్చేస్తుందేమో అని చెప్పి కొంచెం నాకు సార్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసేవారు. ఏదైనా మాట్లాడినా ఏదైనా నన్ను ఏమైనా తిట్టాలన్నా కానీ కొంచెం సాఫ్ట్గానే తిట్టేవారు. సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆల్మోస్ట్ ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిటీస్ ఉన్నా, ఏమున్నా కానీ జస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఏ రకమైన వీడియోస్ చేయాలి, మీకు ఎట్లా ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎట్లా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏమైనా మీరు ఇంకా నాకు చెప్తే కింద కమెంట్స్లో రాస్తే నేను డెఫినెట్గా దాని మీద వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లవింగ్ యువర్ అషు బేబీ. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. We'll be in touch. YouTube, Instagram, everywhere. I'm always available for you. Thank you. And నేను ఎప్పుడు అనుకోలేదు ఈ మాట చెప్తానని, నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఫైనలీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.